ప్రభు కోసం ఈ సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడంటే ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క జీవితంలో దొడ్లు వచ్చేసినాయి. మరి ఎవరి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నావు? సాక్ష్యం చెప్పమంటే బస్సు ఎక్కారండి, బస్సు దిగారండి, ఇది కాదు సాక్ష్యం. కొంతమంది సాక్ష్యం చెప్తారు, సాక్ష్యం చెప్పడానికి అర్థం ఉండదు. నీ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే ఏమండి, 75% ప్రభు గురించి ఉండాలి, 25% నీ గురించి ఉండాలి. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారంటే యేసు ప్రభు కోసమేమో 10% అండ్ వాళ్ళ కోసమేమో వాళ్ళ గొప్పలు, వాళ్ళు కొనుక్కున్నాయి, వాళ్ళ ఆస్తులు. ఆ సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? 90% ఉంటుంది. ప్రభు గురించి చెప్పాల్సింది 90% ఉండాలి. ఇది నుంచి కనీసం 75% ఉండాలి. మనం ప్రభు గురించి ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. అందుకనే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందుకున్న తర్వాత నేను పర్వతాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా, దేవుడు భూమి మీద ఎందుకు ఉంచాడు అంటే నీ ద్వారా ఆయన సాక్ష్యము చెప్పించుకోవడానికి, అనేకులకు సాక్షార్థముగా ఉండడానికి. అదే సేవలో మనం నేర్చుకోవాల్సిన విషయం. అది మాత్రమే కాదండి, సేవ చేసే సేవకు మనం ఏం చేయాలంటే సహకారముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎవరు సహకారంగా ఉండాలండి? సేవ చేసే దాయుజనులకు మనం సహకారంగా ఉండాలి. నీ సహకారం సేవకులకు అందించు. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు.